హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో స్టీమ్డ్ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేసి చూడండి. రైస్, రోటీ, చపాతీ అన్నింటిలోకి చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకోవాలండి. అలాగే బౌల్స్ కూడా 4 తీసుకొని ఒక్కొక్క బౌల్లోకి ఒక్కొక్క ఎగ్ని పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడంత పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ ఎగ్ బాల్స్ని అందులో పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఎగ్స్ చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరొక బాండీలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక 1/2 స్పూన్ షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ, 1 ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 3 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2-3 టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న ఎగ్ని డీమోల్డ్ చేసుకొని ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఎగ్స్కి బాగా పడతాయండి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ కస్తూరి మేతి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే స్టీమ్డ్ ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ అన్నింటిలోకి సూపర్గా ఉంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video. We'll meet again in our next video. Stay tuned to Basanti Cooking Trends.